మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన కుటుంబానికి పెద్దగా ఉంటున్న శ్రీమతి నూకతట్టు కమలా గారు, నాకు అమ్మ అంటాను, మరి ఏమవుతారో తెలియదు. అత్త అవుతారంట. అలాగే గుడాల శామ్యుల్ గారు, శ్రీమతి కాంతిరత్నం గారు, వీరందరూ కూడా కాంతిరత్నం వివాహ ప్రధానానికి రావాలని నన్ను ఆహ్వానించారు. దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి వారు నన్ను ఆహ్వానించిన విధానాన్ని బట్టి నా కుటుంబ పక్షంగా, అలాగే ఇమాన్యుయల్ లూథరన్ సంఘము విశాఖపట్నం పక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్న ఆల్ ద డిగ్నిటరీస్, బిషప్స్, పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ ఆఫ్ ది చర్చ్. First of all, I would like to request you, ఏంటంటే అది దేవుని నామాన్ని ఉచ్చరించిన తర్వాత అది రోడ్డు అయినా లేదా ఏదైనా సామాన్యమైన స్థలమైనా కూడా అది పరిశుద్ధ స్థలంగా ఎంచాలి. ఈ ప్రధానం అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వివాహానికి ముందు జరిగే ముఖ్యమైన కార్యక్రమం. ఇది పరిశుద్ధ దేవుని చేత ఏర్పాటు చేయబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక పరిశుద్ధ దేవుని నామంలో ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమాన్నైనా కూడా దానిలో పాలుభాగస్తులు కావడానికి మీకు ఆహ్వానం అందితే పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి నుంచి మీకు ఇవ్వబడిందని మీరు భావించాలి. పరిశుద్ధ దేవుని సన్నిధిని ఏర్పాటు చేసిన స్థలాన్ని గౌరవించాలి. మర్యాదగాను క్రమంగాను ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే పరిశుద్ధ సన్నిధిని ఏర్పాటు చేసి దైవ సేవకులు కార్యక్రమాన్ని ప్రారంభించి వాళ్ళు దేవుని నామాన్ని ఉచ్చరించే ఈ స్థలము మరింత పరిశుద్ధమైనదిగా ఎంచాలి. కూర్చున్నది ఎక్కడ కాంతిరత్నం కాదు, క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన యావత్ సంఘానికి ప్రతినిధి. సంఘం అనేది క్రీస్తు కొరకు ఏర్పాటు చేయబడిన, క్రీస్తు త్వరలో మహోన్నతమైన స్థలములో వివాహము ద్వారా ఆయనలో ఐక్యపరచబడే ఒక గొప్ప మహోన్నతమైన మహా సంఘటన, దానికి సాదృశ్యం ఆ పెళ్లి కుమార్తె. వయసులో మనందరికన్నా చిన్నదైనా కూడా ఇప్పుడు ఆమెకి ప్రాముఖ్యతనివ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. ఆమె వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడతారు కదా. ఎందుకని? నిన్నటి వరకు మీ కాళ్ళ దగ్గర కూర్చున్న ఆమె ఇప్పుడు ఆమె వస్తుంటే మీరందరూ లేచి నిలబడతారు. ఇది కేవలము క్రీస్తు వలన కలిగిన గొప్ప భాగ్యము, ఆధిపత్యం. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం గౌరవించడం. ఇక్కడ ఓన్లీ పాస్టర్సే కాదు, మ్యూజిషియన్స్, ఫోటోగ్రాఫర్స్, పార్టిసిపెంట్స్ ఎవరైనా కూడా ఈ వేదిక మీదకి వచ్చేటప్పటికి వారి పాదరక్షలు కింద విడిచిపెట్టి రావాలి. అది తీసుకుంటూ వస్తే ఏమైంది, తీయకపోతే ఏమైంది, ఇలాంటి వితండ వాదం కాదు. కానీ ఇది పరిశుద్ధ స్థలమని జ్ఞాపకం చేసుకునే ఒక గడియ మీరు విడిచిపెట్టిన దాన్ని బట్టి సూచిస్తుంది. అబ్రహాము దేవుని యొక్క మాట వినడానికి దగ్గర అవుతున్నప్పుడు, దేవుని సన్నిధికి గౌరవాన్ని ఇచ్చాడు, విధేయతనిచ్చాడు. మోషే దేవుని సన్నిధిని దగ్గర అవుతున్నప్పుడు పాదరక్షలు విడిచిపెట్టాడు. ఇవన్నీ వేదాంత పరంగా చాలా మర్మాలు కలిగి ఉన్న, ఇవన్నీ వివరించడానికి తగదు. కానీ ఎవరో ఎప్పుడో పెట్టిన
ముహూర్తం అంటే మాట వినరని, తొందరగా జరిగించడానికి అవకాశం ఉండదని ఒక కాల నిర్ణయం చేసి 12 గంటల 52 నిమిషాల 32 సెకండ్లని పసుపు రాసి 4 మూలలా పెడితే ముహూర్తం దాటిపోతుంది. ముహూర్తం అంటే ఏంటో కూడా తెలియని అమ్మ కూడా ఇక్కడ మాట్లాడి ముహూర్తం అయిపోతుందని పాదిరి గారిని ఇబ్బంది పెట్టే అంత ఖచ్చితమైన క్రమశిక్షణ పరిశుద్ధ దేవుని సన్నిధిలో మీరు ఎందుకు ఇవ్వడం లేదనేది నాకు ఆశ్చర్యం అయ్యి పాస్టర్ గారికి నేను మనవి చేశానయ్యా, ఒక క్షణం మైక్ తీసుకుని వేదిక మీదకి వచ్చే వాళ్ళని వారి యొక్క పాదరక్షల కింద విడిచిపెట్టి రమ్మని చెప్పండి అని. ఆయన ఆ విధంగా చేశారు. విన్నవాళ్ళు వింటారు, వినకపోయినా మాకు పోయేదేమీ లేదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ఆయనకి ఎవరైతే విధేయతను చూపుతారో, ఖచ్చితంగా అక్కడ దేవుని యొక్క దీవెన తరాలు వెంబడి కొనసాగుతుంది. ఆ సత్యాన్ని దృఢపరుస్తూ బలపరుస్తూ పరిశుద్ధ గ్రంథంలో దాచబడిన ఒక మహోన్నతమైన ప్రధాన కార్యక్రమము ఈరోజు పాస్టర్ గారు మనం చదివించగా వాక్య భాగాన్ని విన్నాం. పాస్టర్ గారి పేరు నాకు తమ్ముడు జోసెఫ్ సాలింరాజ్ గారు చక్కని వేదాంత కళాశాలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేదాంత కళాశాల గురుకుల్ థియలాజికల్ కాలేజ్ చెన్నైలో వారు వేదాంత విద్యను అభ్యసించి న్యూ అపాయింట్మెంట్ నాకు 20 సంవత్సరాల క్రితము, అంటే మీ పాస్టర్ గారి కన్నా 20 సంవత్సరాల క్రితం నేను అక్కడ సేమ్ కాలేజీలో నేను వేదాంత విద్యను అభ్యసించాను. ఒక మంచి పాస్టర్ గారు వీరవరం బాప్టిస్ట్ చర్చ్కి రావడం అనేది నేను సంతోషిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పాస్టర్ గారు రెవరెండ్ బి శామ్యుయల్ జాషువా గారు, అలాగే బిషప్ గారు ఒనీసిమస్ గారు, ఇంకా బ్రదర్ కె ప్రభాకర్ గారు, ప్రేమానంద్ గారు, సంఘ పెద్ద గారు, వీరవరం బాప్టిస్ట్ చర్చ్కి, వీరందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామంలో నేను వందనాలు తెలియజేస్తున్నాను. నాకు 20 నిమిషాలు ఇచ్చారు. భోజన సమయం చాలా చక్కగా పాటిస్తారని నాకు అర్థమైంది. కనుక దానికన్నా జీవాహారం అనేది మరింత విలువైనది కనుక దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు విలువ ఇచ్చి నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటుండగా శ్రద్ధతో దేవుని యొక్క మాటను వినాలని మనం చేస్తున్నాం. తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. కృప యొక్క కనికరం మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. నమ్మదగిన నీ నామంలో మేము నిలిచి ఉన్నాం తండ్రి. కేవలం మీద నీవు చూపిన కృప, మా జీవితాల్లో నువ్వు చేసిన మేళ్ళు, నువ్వు ఇచ్చిన కాపుదల, నువ్వు ఇచ్చిన క్షేమము, సంతోషము, సమస్తమైన ఈవులు నీవులను కలిగేవి తండ్రి. వాటిని మేము గుర్తించి కృతజ్ఞత మనసు కలిగి దేవాన్ని నా మహిమార్థము మా కార్యాలు చేసినప్పుడు నీ సన్నిధి మాకు తోడుంచుతానని, నీ వాగ్దానాన్ని మా తరాలు ఉంచుతానని వాగ్దానం చేసిన నీ వాగ్దానంలో చిన్న బిడ్డ నా ప్రభా కాంతిరత్నాన్ని దేవా నువ్వు ప్రేమించి ఇచ్చిన ఆశీర్వాదము జీవిత భాగస్వామిగా తండ్రి జతపరచబడిన, నూతనపరచబడిన, నీ చేత ఏర్పరచబడిన కార్యములో నా ప్రభా మేమున్నాం దేవా. రేపు వారిద్దరూ నా తండ్రి ఇరువురు జతపరచబడబోతుండగా నీ సన్నిధి వారికి తోడుంచున్నట్లు ఇప్పుడే నా ప్రభా నీ సంఘానికి సాదృశ్యమైన తండ్రి స్త్రీ అలంకృతమై వధువుగా నా ప్రభా నీ నామంలో ఆ స్థలంలో అడుగు పెట్టడానికి నీ సన్నిధి, నీ పరిశుద్ధత, తోడ్పాటును అనుగ్రహించమని మనం చేస్తున్నాను. ఈ స్థలంలో నిలిచి ఉన్న బంధుమిత్రులను, సంఘమును, శ్రేయోభిలాషులను బట్టి నీ వందనాలు. నీ మాటను ధ్యానించినట్టుగా కృప దయచేయండి. నీ మాటను వినగలిగిన మనసును, గ్రహించగలిగిన దేవా హృదయాన్ని అనుసరించగలిగిన విధేయతను దయచేయమని, నీ దీని సేవకుడైన నన్ను నీ నోటి పొరగా వాడుకుని నీ నామాన్ని మహింపరచుకోమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసే ద్వారా వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో
24వ అధ్యాయము, ఆదికాండములో 24వ అధ్యాయము అబ్రహాము యొక్క జీవన పరిస్థితి, తన యొక్క శారీరకపు పరిస్థితి, అలాగే తను కలిగి ఉన్న నమ్మకము, తను నమ్మిన దేవుడు, ఆయన చేసిన కార్యము, ఆయన ఇచ్చే నడిపింపు, ఆయన వాగ్దానము, ఇవన్నీ కూడా ఈ 24వ అధ్యాయంలో ఉంటాయి. నా ముందు శుభాలు తెలియచేసిన దైవ సేవకులు కూడా కొన్ని మాటలు ఈ అధ్యాయంలో నుంచి తెలియపరిచారు. నేను చాలా క్లుప్తంగా ఇందులో ఉన్న ముఖ్యాంశాలను నేను మీకు తెలియపరుస్తాను. మొదటిగా డివైన్ సావర్నిటీ అంటే దైవికమైన సార్వభౌమత్వము, దేవుని యొక్క ఆధిపత్యము, దేవుని యొక్క అధికారము, ఆయనకు లోబడిన విధానంలో ఏమాత్రము కూడా అపనమ్మకం లేకుండా జాగ్రత్త పడ్డాం. ఆయన అధికారాన్ని మనము అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే ఆయన చిత్తమే మా ఎడల జరగాలి, అందులో మా ఆలోచన కానీ మా ఉద్దేశాలు కానీ ఉండకూడదు, ఆయన మమ్మల్ని ఎలా నడిపిస్తే అలాగే మేము నడుస్తాము అనే ఒక సంపూర్తి కలిగిన సమర్పణ, విధేయత, నమ్మకము ఉండాలి. ఇది అబ్రహాముతో ఉన్న తన కుటుంబీకులకి, అబ్రహాము దగ్గర పనిచేస్తున్న తన సేవకులకి మనం చూస్తాం. నేను దీనికి ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, కుటుంబంలో ఒకరు దేవుని నమ్మి ఒకరు దేవునికి విధేయత చూపించి నేను నమ్ముకున్నానులే అనుకోవడం కాదు, నేను విధేయత చూపిస్తున్నానులే అనుకోవడం కాదు. కుటుంబంలో ఉన్నవారందరూ కూడా దేవునికి అదే విధేయత, అదే నమ్మకత్వం కలిగి ఉండాలి. అబ్రహాము ఆ విధంగా ఉండడానికి తను చాలా శ్రమించాడు. ఎందుకనంటే అబ్రహాముని తన సొంత బంధువుల నుండి, తన ఇంటి నుండి బయటికి రమ్మన్నాడు దేవుడు. ఉన్న ఫలాన్న తన భార్యను చేతపట్టుకుని, తన తోబుట్టువు కుమారుణ్ణి కూడా వెంటబెట్టుకుని బయలుదేరాడు. తన సొంత జనాంగాన్ని, సొంత స్థలాన్ని, ఉన్న వాటిని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాడు. ఏవైతే విడిచిపెట్టాడో వాటన్నిటినీ కూడా అబ్రహాంకు దేవుడు అంతకన్నా గొప్పగా అనుగ్రహించాడు. అవన్నీ కూడా ఆయన ఇచ్చేవని నమ్మబట్టి నేను ఎక్కడుంటానో, నాకు ఎప్పుడు అవసరమవుతాయో అవన్నీ కూడా దేవుడు నాకు ఇవ్వగలడు అని నమ్మాడు. కనుకనే అబ్రహాము ఏమీ ఆలోచించకుండా ముందుకు అడుగేశాడు. ఈ నమ్మకత్వంలో తనతో ఉన్న వారందరినీ కూడా పెంచాడు. వాగ్దాన పుత్రుడిగా పుట్టిన ఇస్సాకుని మరింత నమ్మకస్తుడిగా పెంచాడు. ఇస్సాకుని బలిమ్మని దేవుడు కోరినప్పుడు ఇస్సాకుని కూడా వెంటబెట్టుకుని, తన పనివాళ్ళని కూడా వెంటబెట్టుకుని ముందుకు వెళుతున్నప్పుడు పనివాళ్ళని కొంత దూరము వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఉండండి, నేను దేవునికి బలి అర్పించి వస్తానని చెప్పి తన కుమారుడిని వెంటబెట్టుకుని వెళుతున్న మధ్యలో అడుగుతాడు, తండ్రి, బలి అర్పించడానికి కావలసిన సామగ్రి అన్నీ ఉన్నాయి, కానీ బలి అర్పించే పశువు లేదేంటి అని అడిగితే, తండ్రిగా తన కుమారునికి అబద్ధం చెప్పాడో లేకపోతే దేవుణ్ణి పూర్తిగా నమ్మాడో మనం ఆలోచన చేస్తే ఆ కార్యం అంతములో తెలుస్తుంది. ఖచ్చితంగా అబ్రహాము నమ్మాడు. ఏంటా నమ్మికంటే దేవుడే చూసుకుంటాడు. సంపూర్తి అయిన నమ్మకం. ఈ నమ్మకంలో ఎటువంటి అనుమానము రాకూడదు. నేను ఎందుకు దీన్ని నొక్కిపెట్టి చెప్తున్నానో తెలుసా? పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విచారంగా నాతో ఒక మాట చెప్పారు. ఏంటనంటే, అయ్యగారు, వీళ్ళు క్షణాలు, నిమిషాలు కూడా ముహూర్తాలు చూస్తున్నారు, మరి నువ్వేలా ఎలా చేస్తున్నావు అని అడిగాను. ఎందుకు ఎలా చేసావు అని అడిగి, ఏం చేస్తావు అదే కదా. ఏం చేస్తామనంటే చేతగా కాదు, దేవుని ప్రేమలో తెలుసుకుంటారులే ఏది ఉత్తమమో, ఏది శాశ్వతమో, ఏది యోగ్యమో ఎరగకపోతే నువ్వు క్రైస్తవుడవే కాదు.
కనుక క్రీస్తు ప్రేమలో ఆయన సర్ది చెప్పడానికి ఒక మాట మాట్లాడాడు. ఏంటనంటే, ముహూర్తం అనేది పెట్టారు కానీ అది దాటిపోకుండా ముందు చేస్తే చాలు, దాటిపోకుండా జాగ్రత్త పడండి అని. దాటిపోతే ఏమైపోతుంది? ఏమవదు. దానిలో ఒక డిసిప్లిన్ ఉంచారు, అంటే క్రమశిక్షణ. ఆ సమయానికి అందరూ రావాలి, ఆ సమయానికి ఆ కార్యక్రమం జరగడానికి అందరూ సహకరించాలని ఒక మర్మంతో కూడిన ఒక ఆలోచన, క్రమమైన రీతిని దాన్ని ఏర్పాటు చేస్తే, అలా కాకపోతే చచ్చిపోతామేమో, కీడు వచ్చేస్తుందేమో, అలాంటి చెడ్డ ఆలోచనతో మనం కార్యక్రమాలు చేయడం అనేది బుద్ధిహీనతకు తావిస్తుంది. ఇంకొక మాట నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు నామంలో చేసే ప్రధానము, క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈ స్త్రీని తీసుకుని వెళ్ళి రేపు అంబేద్కర్ గారి పెళ్లి చేస్తారన్నమాట. అంటే పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో నుంచి తీసుకుని వెళ్ళి ఒక మానవ మాతృని చేత ఏర్పాటు చేయబడిన ఆ స్థలంలో ఆమె ఉంచడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయండి. నాకు కూడా తెలుసు, ఐ నో అబౌట్ అంబేద్కర్. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, పురుషులారా మీ స్త్రీలను, మీ భార్యలను ప్రేమించండి. మీకు తెలుసా, అంబేద్కర్ గారు ఈ మాట బైబిల్ చదివాడు. ఆయన ఇంచుమించు కంటత పెట్టాడు. దానిలో ఉన్న సమస్తమైన న్యాయ విధులన్నిటినీ కూడా ఆయన అవకాశాన్ని పెట్టాడు. కంటత పెట్టి భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆయన కూర్చున్నాడు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడానికి మూలాధారము పరిశుద్ధ గ్రంథం. ఆయన తన భార్య అయిన రమాబాయి గారిని ఎంతగానో ప్రేమించాడు. అంతకన్నా ఎక్కువగా అంబేద్కర్ గారికి రమాబాయి గారు విధేయత చూపించింది. ఒక క్రైస్తవ స్త్రీగా, భారీగా ఉండే, బైబిల్ ఎరిగిన స్త్రీగా తన భర్త కొరకు ఒక పూట పస్తుండి, ఆ పూట పస్తున్న డబ్బుల్ని పోగేసి అంబేద్కర్ గారు ఫారెన్లో చదువుకోవడానికి డబ్బుని ఏర్పాటు చేసింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇక్కడ అంబేద్కర్ గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళకు కూడా దేవుని యొక్క ప్రేమ అర్థం అవ్వాలి. అంబేద్కర్ గారి భాషలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారి భార్య ఇద్దరూ కూడా ఒక మంచి క్రైస్తవ జీవన విధానానికి ఒక గొప్ప సాదృశ్యం. ఎందుకనంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. తన పొరుగువాడిని మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న దళితులందరినీ కూడా ప్రేమించి, నాలాగా శ్రమ పడుతున్న నా తోటివారు ఎప్పుడూ కూడా ఇలాగా శ్రమ పడకూడదు, నా భావితరాల వాళ్ళు నాకన్నా ఉన్నతంగా బ్రతకాలి, నాకన్నా సుఖమైన జీవనాన్ని వాళ్ళు కలిగి ఉండాలని పోరాడి భారత రాజ్యాంగాన్ని రాయడానికి తన ప్రాణాన్ని, తన జీవితాన్ని పణంగా పెట్టినవాడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి ఆ జ్ఞానం ఇవ్వడానికి, అంబేద్కర్ గారికి ఆ అక్షర జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవుని ప్రేమ సహాయము చేసింది. దేవుని ప్రేమను ఎరిగిన మిషనరీస్, దేవుని ప్రేమను ఎరిగి సమర్పణ జీవితంతో వచ్చిన మిషనరీస్ ఆయన హక్కును చేర్చుకొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతని స్కాలర్షిప్ ఇచ్చి, పెంచి పోషించి, యోగ్యుడిగా ఇచ్చి, భారతదేశానికి ఒక గొప్ప బహుమతిగా భారతదేశ ఉద్ధరణ కొరకు చేసిన ఆయన కార్యాలన్నీ మనకి తెలుసు. దీనంతటికీ క్రీస్తు ప్రేమ. అంత గొప్ప క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నదే వధువు, సంఘము. సంఘానికి గొప్ప సాదృశ్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రధానం. ఈ ప్రధానము వేవేలకి తల్లి అయ్యే రెబెకా, అబ్రహాము కుమారుని యొక్క భార్యగా తను ఏ విధంగా ఆ ఇంటికి వచ్చిందో ఆ క్రమం అంతా కూడా ఇందులో రాసి ఉంటారు. అబ్రహాము యొక్క సేవకుడు,
ఎలియాజరు తన పూర్తి నమ్మకాన్ని తన సేవకుడి మీద పెట్టలేదు. అబ్రహాం దేవుని మీద ఉంచాడు. నా సేవకుడు యోగ్యుడైన వాడు నా కుమారునికి భార్యను తీసుకొస్తాడని ఎలియాజర్ని నమ్మలేదు అబ్రహాము, దేవుని నమ్మాడు. అలాగే నా యజమానుడు నాకు గనక ఈ బాధ్యతను అప్పగించాడు కనుక నేను చాలా టాప్ అని కాలు రెగలేదు ఎలియాజరు. దేవునికి మొరపెట్టి ఈ కార్యాన్ని సఫలం చేయి తండ్రి, నా యజమాని కుమారునికి నేను భార్యను ఎతకడం అనేది నా వల్ల కాదు, అది నీ వల్ల మాత్రమే అవుతుంది కనుక నాకు ఈ కార్యాన్ని చేసి పెట్టు తండ్రిని సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసిన వాడు సేవకుడు. ఇందులో ఒక గొప్ప మర్మం ఉంది చూడండి. అబ్రహాముని ఎక్కడి నుంచి అయితే ఒంటరిగా బయటికి రమ్మన్నాడో మళ్ళీ తిరిగి అక్కడికే ఆ కుటుంబాన్ని చేరుస్తున్నాడు. తన సొంత బంధువుల దగ్గరికి వెళ్ళి తన కుమారునికి భార్యని తీసుకురమ్మని. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క ఉద్దేశాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అబ్రహాము దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి సమస్తాన్ని విడిచిపెట్టడానికి తెగించిన ఆ తెగింపులో అబ్రహాముకి దేవుడు ఏది కూడా దూరం చేయలేదు. తన జనాంగాన్ని మళ్ళీ తిరిగి వారితో కలపడం అనేది ఇక్కడ మనం చూస్తాం. అబ్రహాముని తన జనాంగంలో నుంచి బయటికి రప్పించిన దేవుడు అబ్రహాముని ఏం చేశాడో వాళ్ళు ఆ నోట విన్నారు. ఈ ఎలియాజరు వెళ్ళి ఆ సొంత బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చాలా సంతోషించి అబ్రహాము ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉన్నారు కనుక వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ముఖం తెలియని వ్యక్తి నా యజమాని కొడుక్కి భార్యగా నీ కూతుర్ని పంపించు నాతో అంటే మనకులాగే పక్కనున్న సామలకోట కాదండి, కనాను దేశంలో అబ్రహాం ఉన్నాడు. ఎన్నో వందల మైళ్ళు దూరం, అంత దూరం నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ అమ్మాయిని నాతో పంపించండి మా యజమానుడికి భార్య అని అంటే ఏమీ మాట్లాడకుండా ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? అబ్రహాము సేవించిన దేవుడు గొప్పతనం వాళ్ళు తెలుసుకున్నారు. ఇది నేను చెప్తున్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ నామములో ఏర్పాటు చేయబడిన ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా మీ ఇంటికి వస్తున్న కాంతరత్నం దేవుని బిడ్డగా ఆ కుటుంబంలో అడుగు పెడితే ఖచ్చితంగా ఆ కుటుంబానికి అది ఆశీర్వాదం. కనుక దేవుని ఎరిగిన వారము రెండు విధాలుగా ఉండకూడదంట. అందుకే ప్రభు అంటాడు, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండొద్దు. అలా ఉంటే నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను. ఒక హేయమైన మాట వాడుతున్నాడు అక్కడ, అసహించుకునే పరిస్థితి అన్నమాట. కనుక దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని గౌరవించే విధానం అనేది చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళరా, ఏ స్థలమైనా కూడా, అది వీధిలో కానివ్వండి, పొలములో కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడైనా కానివ్వండి, పరిశుద్ధ దేవుని నామంలో కూడుకున్న ఏ స్థలంలో అయినా నీకు ఆహ్వానం అందితే దాన్ని గౌరవించు. తద్వారా ఆశీర్వాదము నువ్వు కూడా తీసుకువెళ్ళగలుగుతావు. అలాంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం ఇక్కడ కుటుంబంలో జరిగింది. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అవునని కానీ కాదని కానీ చెప్పను. అంటే మంచి కానీ చెడు కానీ మేము ఆలోచించడానికి కానీ మాట్లాడడానికి కానీ తగిన వాళ్ళము కాదు. ఎందుకనంటే ఇది అత్యున్నతమైన వాడు ఏర్పాటు చేసిందని మేము నమ్ముతున్నాం. మంచి మాత్రమే చేయగలిగిన వాడి ద్వారా జరిగిన కార్యం అని మేము నమ్ముతున్నాం. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు అని మేము నమ్ముతున్నాం కనుక దీనిలో మేము కామెంట్ చేయడానికి కానీ లేకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ మాకు లేదు. డిక్లేర్ చేసి చెప్పారు, ఇమ్మీడియట్ అగ్రిమెంట్ అన్నమాట.
ఇక మరేది ఆలోచన చేయకుండా వాళ్ళు సరెండర్ అయ్యారు, వాళ్ళు విధేయత చూపించారు. వచ్చిన వాడు సేవకుడు, ఒక పనివాడి వస్తే మేము మాట్లాడడం ఏంటి అని అనుకోలేదు. మనకు కొంచెం కానీ చెయ్యి ఆడితే వాడు నాతో ఏంటి, వీడు నాతో ఏంటి, వాళ్ళు మాకెంత, వీళ్ళు మాకెంత, గర్వపు మాటలు మాట్లాడుతుంటాం. లాబాను బెతూయేలు కుటుంబం ఏమీ సామాన్యమైనది కాదు. ఆ ప్రాంతంలో వాళ్ళు చాలా పేరెన్నిక గన్నవాళ్ళు. అతిగతి లేని వాళ్ళని ఇసాక్కి భారీగా ఇచ్చాడనంటే కాదు. ఎందుకనంటే రెబెకా యొక్క మాటల్లో నుంచి మీరు అది గ్రహించగలుగుతారు. ఒక 10 రోజులైనా మాతో ఉండని మా అమ్మాయినంటే, లేదు లేదు తడవు చేయకుండా, ఆలస్యం చేయకుండా మాతో పంపించు అని ప్రాధేయపడతాడు ఎలియాజరు. అయితే అమ్మాయి ఉద్దేశాన్ని కనుక్కుందాం. ఏమంటుందో అంటే రెబెకా అప్పుడు ఏమందండి, నేను వెళ్తాను అంటే పెళ్లి చేసుకోనికి తొందర అయిపోతుందని వెళ్ళిపోయిందా? కాదు. ఆ కుటుంబము దేవునికి ఇచ్చిన విధేయత, ఆ కుటుంబము దేవుని కార్యాన్ని నమ్మిన ఆ నమ్మికను రెబెకా కూడా కలిగి ఉంది. నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువు నమ్మినప్పుడు నేను వాళ్ళని అనుసరించాలి కదా. వాళ్ళు నమ్మిన దాంట్లో క్షేమం ఉంటుంది, వాళ్ళు నమ్మిన దాంట్లో నాకు మేలు ఉంటుందని నమ్మిన విధానం. అంటే రెస్పెక్టెడ్ టు ఫ్యామిలీ వాల్యూస్, కుటుంబ విలువ. కుటుంబానికి విలువ ఇవ్వడం అనేది ప్రతి స్త్రీ యొక్క బాధ్యత. కుటుంబ విలువలను కాపాడాల్సిన బాధ్యత ఆ కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీకి ఉంటుంది. ఆ కుటుంబ బాధ్యతను మోసే ఆ పురుషుణ్ణి గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే బాధ్యత కలిగిన పురుషుడు ఆ స్త్రీని ప్రేమించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది, ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ఇది అన్యోన్యత, ఐక్యతకు సాదృశ్యం. దీనినే పౌలు అంటాడు, ఇది మర్మము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనము చదువుతాం. ఇది మర్మం. అలాగే ఆదికాండంలో కూడా ఒక మర్మం ఉంటుంది. ఏంటది? ఒంటరిగా ఉన్న ఆదామును తీసుకొచ్చి ఇద్దరిని చేస్తాడు. ఇద్దరుగా ఉన్న వారిని మళ్ళీ ఏక శరీరం అంటాడు. విడివిడిగా ఉన్న శరీరాల్ని ఏక శరీరం అంటాడు. ఒంటరిగా ఉన్న శరీరాన్ని తీసుకొచ్చి ఇద్దరిని చేస్తాడు. అంటే సాటి అయిన సహాయం అనేది మరి ఎక్కడి నుంచి రాలేదని అంట, తన సొంత శరీరంలో నుంచి వచ్చింది. ఏం మాత్రము తేడా లేదు. సమానత్వానికి గుర్తది. ఈక్వాలిటీ అనేది ఉండాలి. అది ఎక్కడనంటే శారీరపరమైన ఈక్వాలిటీ కాదు. అంటే నా భర్త నేను కుర్చీలో కూర్చుంటే నేను కుర్చీలో కూర్చోవాలి, నా భర్త 1000 రూపాయలు పట్టుకెళ్తే నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. బాహ్యమైన సమానత్వాన్ని కాదు కోరుకునేది, ఆంతరంగికమైన సమానత్వం. అది ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉన్న చోట వస్తుంది. దేవుని ప్రేమతో ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా సమానత్వాన్ని పాటిస్తారు, సమాన దృక్పథం కలిగి ఉంటారు, సమాన భావం కలిగి ఉంటారు. కనుక అలాంటి మంచి కుటుంబంగా ఉండాలని అంటే దైవభీతి అవసరం, దేవుని యొక్క మాటకు విధేయత చూపించే గుణం అవసరం. అందుకనే గుణవంతురాలైన భార్య దొరుకుట అరదు. ఎక్కడ పడితే ఎవరికి పడితే వాళ్ళకి దొరికేది. అది దేవుని ఏర్పాటులో జరిగే కార్యక్రమం. ఆ బుద్ధిని, ఆ విధేయతను ఆయన మాత్రమే ఇవ్వగలడు. దానిని సంరక్షించగలిగిన వాడు కూడా ఆయనే. లేకపోతే బుద్ధి గడ్డి తిందండి అంటారు కదా, అలాగే మనిషి మంచోడే కానీ గుణం కదా. అంటే బాహ్యమైన బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ లోపల అంతరంగం అంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది, చెత్త. క్రీస్తును అంగీకరించిన హృదయం అలా ఉండదు. We should maintain ఈక్వాలిటీ. కనుక దేవుని యొక్క సన్నిధిలో
మనము ఆ విధేయత భయం కలిగి ఉన్న చోట మనము దానిని చూపించగలుగుతాం. అక్కడ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, అది మరొకరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ సత్యాన్ని కాంతిరత్నం అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఒక మాట అన్నారు ఇందాక, వివాహం అయిన తర్వాత విభేదాలు వస్తాయి, అలాగే దుఃఖము వస్తుంది. నువ్వు వెళ్ళిన తర్వాత దుఃఖం రావడం కాదు, ఒంటరిగా ఉండటం మంచిది కాదని సహాయకారిగా ఇచ్చాడు. నేను ఒంటరిగా ఉంటేనే బాగుండేది అనకూడదు. ఎవరు? కృష్ణ. నేను ఒంటరిగా ఉన్నప్పుడే బాగుండేది, అనవసరంగా నాకు తలకాయ పొడి తెచ్చిపెట్టావని మీ అత్తగారిని అనకూడదు. అలా అనకుండా నువ్వు ఎంతకాలం జాగ్రత్త పడతావో అంతకాలం కూడా నువ్వు వెళ్ళే చోట నీకు ఆ గౌరవం దక్కుతుంది. నాకు తెలుసు, నేను ఇంతకు ముందు 2 సార్లు ఈ అమ్మాయిని చూశాను. ఆమెలో విధేయత ఉంది, అంతరంగంలో మంచితనం ఉంది. బాహ్యమైన రీతిలో ఆమె పెరిగిన విధానము, స్థలము ఏమో కానీ దేవుడు తనకి మంచి మనసునిచ్చాడు, విధేయత కలిగిన ఆ మనసునిచ్చాడు. కనుక ఈ విషయాన్ని నేను దైవ సేవకునిగా పెళ్లి కుమారుని ఇంటి వారికి నేను చెప్పగలుగుతాను. అలాగే నా రక్త సంబంధులు కూడా వెళ్ళి, నేను కూసి సుందరం గారి, కూసి నారాయణమ్మ గారు, అలాగే మహాలక్ష్మి గారి మనవణ్ణి నేను ఈ ఊరు నుండి ఒక దైవ సేవకుడిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సమావేశంలోకి కూర్చోగలిగినంత గొప్ప పాదిరి గారిగా దేవుడు నన్ను చేశాడు. నా తల్లి తండ్రి మమ్మల్ని పెంచిన విధానంలో క్రమశిక్షణ, దేవునికి చూపే విధేయత. మా మమ్మీ చిన్నప్పుడు మేము చర్చిలోకి చెప్పులు వేసుకుని వెళితే వెనక్కి లాగి కొట్టేది. అది నాకు గుర్తొచ్చింది. మాకు తెలియనప్పుడే మా కాళ్ళ నుండి మా చెప్పులు ఓడదీసి, ఇది దేవుని సన్నిధి, అది ఊరికినే పోదు. ఆ క్రమశిక్షణ, ఆ విధేయత ఎప్పుడు కూడా మన బిడ్డలకి మనం నేర్పించినప్పుడు, వాళ్ళ పెద్దవాళ్ళైనప్పుడు దాని నుండి తొలగిపోరు. కనుక ఆ పరిశుద్ధతను కాపరులుగా, విశ్వాసులుగా, సంఘముగా, శ్రేయాభిలాషులుగా అందరూ కూడా కలిగి ఉండి దేవుని నామాన్ని మహింపరచాలని మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ శుభ సమయంలో కాంతిరత్నాన్ని మరొకసారి నేను దీవిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, ఆయన భద్రత నీకు తోడుంటుంది. నువ్వు వెళ్ళే చోట నీ భర్తను కూడా త్వరలో నువ్వు క్రీస్తుని అంగీకరించిన బిడ్డగా నువ్వు చేయగలుగుతావని నేను నమ్ముతున్నాను. కనుక అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మీద ఆధారపడే బిడ్డగా నువ్వు ఉండాలని, ఒక మంచి భార్యగా, మంచి గృహిణిగా, మంచి తల్లిగా నువ్వు వృద్ధి చెందాలని నేను దీవిస్తున్నాను. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చాలా శ్రేష్టమైనటువంటి